గత 2 సంవత్సరాల క్రితం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 6 ఏరియాల్లో ఐఎన్టీసీ గెలిచి 5 ఏరియాల్లో ఏఐటీసీ గెలవడం జరిగింది. 6 ఏరియాల్లో ఐఎన్టీసీ గెలిచినప్పటికి కూడా సంఖ్యాపరంగా కొద్ది ఓట్ల తేడాతో గుర్తింపు హోదా దక్కకుండా సింగరేణిలో ఈరోజు ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ పనిచేస్తూ ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా మొదటి నుంచి కూడా గుర్తింపు కాకపోయినప్పటికీ కూడా కార్మిక సమస్యల మీద కార్మిక సంక్షేమం కోసం ఐఎన్టీసీ పెద్దలు సంజయ్ రెడ్డి గారి ఆశీస్సులతో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణిలో స్థానిక మంత్రివర్యుడు శ్రీధరబాబు గారి సహకారంతో అనేకమైనటువంటి సమస్యల మీద సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఎప్పటికప్పుడు యాజమాన్యానికి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడి ప్రభుత్వంతో కూడా మాట్లాడి కొన్ని సమస్యలను తీర్చడం జరిగింది. ప్రధానంగా గెలిచిన వెంటనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 35 నుంచి 40 సంవత్సరాలు గత ప్రభుత్వం మార్చకపోయినప్పటికీ కూడా ఇమీడియట్గా 35 నుంచి 40 సంవత్సరాల నుంచి మార్పించి ఈరోజు 40 సంవత్సరాల వయసు కూడా ఉన్నటువంటి అభ్యర్థులకి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. అంతేకాదు బ్యాంకు వారితో మాట్లాడి ప్రతి కార్మికుడు కూడా ప్రమాదవశాత్తు ఏమైనా చనిపోతే 1,25,00,000 వరకు కూడా వచ్చేట్టుగా ఐఎన్టీసీ ముందుండి ప్రభుత్వానికి ఇటు యాజమాన్యంతో మాట్లాడి అగ్రిమెంట్ చేయించి ఇప్పించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం కూడా కొత్త బ్లాకులు తీయకుండా కొత్త గనులకు అసలు వేలల్లో పార్టిసిపేట్ చేయకుండా కంపెనీని ఆదేశించి కొత్త భవనం రాకుండా చేసినటువంటి సంగతి మీకు తెలుసు. కానీ ప్రజాపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారితో మాట్లాడి గతంలో అలాట్ అయినటువంటి నైనీ బ్లాక్ని 10 సంవత్సరాలు తట్టడి మట్టి కూడా తీయకపోయినా ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడి నైనీ బ్లాక్ని ఈరోజు ప్రొడక్షన్ తీసే రకంగా ఈరోజు ప్రొడక్షన్ వస్తూ ఉంది. అంతేకాదు ఎల్లందులో ఉన్నటువంటి జీకేఓసి మూతపడే పరిస్థితి ఉంటే వెంటనే కొత్త ఓసీ స్టార్ట్ చేయాలి. అక్కడ ఆ ఓసీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే పర్మిషన్లు అన్నీ ఇప్పించి ఈరోజు కొత్త ఓసీ స్టార్ట్ చేసి ఎల్లందు యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. కొత్త గనులు తీయిస్తూ ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈరోజు కొత్త గనులు రావాల్సిందే. కాబట్టి మేము ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రభుత్వంతో అంగీకరింపజేసి మనకు సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బ్లాక్నైనా కూడా సింగరేణికి అలాట్ చేసే రకంగా వేలల్లో పార్టిసిపేట్ చేసే రకంగా అంగీకరింపజేసి గౌరవ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఆయన చాలా చక్కగా బీజేపీ గవర్నమెంట్లో మన మంత్రి అయినప్పటికీ కూడా ఆయన సింగరేణికి పూర్తి సహకారం అందిస్తా అని చెప్పేసి మాట తీసుకోవడం జరిగింది. పెద్దలు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో సంజయ్ రెడ్డి జనక్ ప్రసాద్ గారు మేము అందరం వెళ్ళి కూడా ఆయనతో మాట్లాడి సమస్యల మీద చర్చించి సానుకూలంగా స్పందించే రకంగా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో మాట్లాడలేక పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భాల్లో 2 సంవత్సరాల కాలంలో కేవలం 2 స్ట్రక్చర్డ్ మీటింగ్లు మాత్రమే పెట్టించి అందులో మొదటిది మా ప్రోత్సాహంతో మేమే యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి పెట్టించాం. 2వ స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎండీ గారు లేటుగా వచ్చిందని చెప్పేసి కనీసం మీటింగ్ కూడా హాజరు కాకుండా వాళ్ళ ఎమ్మెల్యే సాంబశివరావు గారు వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్లో సమస్యలు మాట్లాడకుండా అసలు యాజమాన్యం దృష్టికి తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా అది వెళ్ళిపోతే మేనేజ్మెంటు కనీసం మళ్ళా ఇంకో మీటింగ్ పెట్టాలా అనేసి అడిగేటువంటి శక్తి సామర్థ్యం లేకపోవడం మూలాన ఐఎన్టీసీ ముందుండి వాళ్ళతో మీరు స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టరా మాకు సంబంధం లేదు, మాతో డిస్కస్ చేయాలా, ఏసీసీ సమావేశం పెట్టాలని చెప్పేసి ప్రెషరైజ్ చేస్తే తిరిగి మళ్ళీ స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ కంటే ముందు రోజే ఐఎన్టీసీతో పూర్తిగా అనేక సమస్యల మీద మేనేజ్మెంట్ డిస్కస్ చేసింది. ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టినో ఆ రోజు ఏం మాట్లాడిందో మాకు తెలియదు, కానీ
జేసీసీ మీటింగ్లో ఏఐటీసీ యాజమాన్యాన్ని దబాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మా నాయకుడు జనప్రసాద్ గారు మాట్లాడుతూ పూర్తిగా ప్రతి సమస్య మీద కూడా యాజమాన్యాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులుగా చాలా గట్టిగా మాట్లాడి యాజమాన్యాన్ని బెదిరించి మీరు పనులు చేయాలా అని చెప్పేసి అడగడం జరిగింది. ఒక బాధ్యత గల సంఘంగా ఐఎన్టీయూసీ ప్రభుత్వంతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి ఏదైతే మేము ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చామో వాటన్నింటినీ నెరవేర్చే క్రమంలో అతి త్వరలోనే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మన మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మన సమస్యల మీద సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన వీరందరితో కూడా మాట్లాడి సింగరేణి మీద ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ నెలలోనే ఒక రివ్యూ మీటింగ్ అరేంజ్ చేయించి మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఆ సమస్యల మీద మనం ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించేటువంటి రకంగా మనం మాట్లాడడం జరుగుతాం. ఏదైతే సొంత ఇంటి కళ దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా సలహా కూడా ఇచ్చాడు. ప్రభుత్వ భూమి ఏ రకంగా అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇవ్వడానికి అది చట్టం ఒప్పుకోదు కాబట్టి ఎంతో కొంత రేట్ ఫిక్స్ చేసి ప్రభుత్వ భూమిని ఎక్కడెక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవి ఇవ్వడానికి ఆయన అంగీకరించడం జరిగింది. ఆ డబ్బులు కూడా మేనేజ్మెంట్ కట్టాలా వర్కర్ కట్టాలనే నిర్ణయం తీసుకొని తప్పకుండా సొంత ఇంటికలను నెరవేర్చే దిశగా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పటి నుంచో వస్తూ ఉంది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. వర్క్స్ మీద ఏదైతే అలవెన్స్లు పడతా ఉన్నాయో ఆ అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలా అంటే మేనేజ్మెంటే కట్టాలా అని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది. దాన్ని తప్పకుండా మేము ప్రభుత్వంతో మాట్లాడాం, యాజమాన్యంతో మాట్లాడాం. అది ప్రభుత్వంతో పూర్తి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఓన్లీ యాజమాన్యానికే ఉంది కాబట్టి యాజమాన్యంతో గట్టిగా మాట్లాడి తప్పకుండా ఈ నెలలో జరిగేటువంటి రివ్యూ మీటింగ్లో దాన్ని అంగీకరింపజేసి ఏ రకంగానైతే కోల్ ఇండియాలో కంపెనీ పే చేస్తూ ఉందో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా కంపెనీ పేమెంట్ చేస్తూ ఉంది. ఎన్సీడబ్ల్యూ వర్కర్స్ కూడా తప్పకుండా కంపెనీ పేమెంట్ చేసే రకంగా ఈ డిసెంబర్ నెలలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు మెడికల్ బోర్డు గత 5-6 నెలల నుంచి పెట్టకపోతే గుర్తింపు కార్మిక సంఘం నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకుంటే ఐఎన్టీయూసీ ముందుండి ప్రభుత్వాన్ని ప్రెషరైజ్ చేసి పెట్టించడం జరిగింది. ప్రెషరైజ్ చేసి మెడికల్ బోర్డు అయితే పెట్టించాం కానీ దానిలో ఉన్నటువంటి సరి అయినటువంటి పద్ధతిలో ఈరోజు కార్మికులకు న్యాయం జరిగేటువంటి పద్ధతిలో జరిపించలేకపోయాం. కాబట్టి ఈ రివ్యూ మీటింగ్లో మెడికల్ బోర్డుని కూడా తప్పకుండా మాట్లాడి గతంలో లాగా అధిక సంఖ్యలో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇన్వాలిడేట్ చేసి సింగరేణి కార్మికుల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇంకా మనకి డిస్మిస్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి గతంలో లాగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి డిస్మిస్డ్ ఎంప్లాయీస్ కూడా అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ మధ్యనే గుర్తింపు కార్మిక సంఘానికి తెలియదు యాజమాన్యం సర్కులర్ ఇచ్చి 150 మాస్టర్లు ఉండాలా, 100 నుంచి 150 మాస్టర్లు ఉండాలని చెప్పేసి ఒక సర్కులర్ ఇచ్చింది. ఈ రకంగా సర్కులర్లు ఇచ్చినా కూడా యాజమాన్యాన్ని ప్రశ్నించే పరిస్థితిలో ఈరోజు ఏఐటీసీ లేదు. కానీ మేము దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి జేసీసీలో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా దానికి అంగీకరించేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ప్రధానమైనటువంటి సమస్య ఇంకా కొన్ని ఉన్నది పేరు మార్పు. మనకి గతంలో ఎప్పటి నుంచో వస్తూ ఉంది బినామీ పేర్ల మీద మన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది రిటైర్ అయిపోయారు, వాళ్లకు ఇటు పెన్షన్ రకంగా కానీ వేరే రకంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ పేరు మార్పులు కూడా లీగల్ లిటిగేషన్ ఉంది కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్లో ఈ సమస్యలన్నింటి మీద కూడా సానుకూలంగా డిస్కస్ చేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితేనేమి, శ్రీధర్ బాబు గారు అయితేనేమి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి వీరందరి సమక్షంలో సింగరేణిని భావి తరాలకు అందించే రకంగా ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించే రకంగా
తప్పకుండా ఐఎన్టీయూసీ ముందుండి కార్మిక శ్రేయస్సు కోసం కార్మిక సమస్యల మీద మాట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ మధ్యకాలంలో సింగరేణి చాలా స్తబ్దుగా ఉంది. ఎండీని కొత్త ఎండీని వేయలే, పాత ఎండీ సరిగా పనిచేయట్లా, సమస్యలు పేరుకుపోయినాయి, సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సింగరేణి కార్మికులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా చాలా అసహనానికి గురయ్యి కార్మికులను కూడా బాధ పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకు వచ్చేటువంటి రాకపోవడం మూలాన కూడా ఆఫీసర్లు కూడా అసహనంగా ఉండి వాళ్ళు కూడా అసంతృప్తిగా ఈరోజు సింగరేణి మీద ఉన్నారు. కాబట్టి వీటన్నింటి మీద కూడా ప్రభుత్వంతో మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక బాధ్యతాయుత సంఘంగా మేము పెద్దలు సంజయ్ రెడ్డి గారు, జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రభుత్వంతో మేనేజ్మెంట్తో మాట్లాడి తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేయడానికి ఐఎన్టీయూసీ ముందుండి చేస్తుందని చెప్పేసి కూడా సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో నర్సరెడ్డి గారు అన్నగారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీటింగ్ జరిగింది. ఇంతవరకు మనం అన్ని విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ద్వారా మరి కార్మిక సోదరులు తెలియజేసినటువంటి విషయం, ఇక్కడ నిన్ననే మనకు కోల్ కారిడార్ రోడ్ సెంటనరీ కాలనీ నుండి ఓసీపీ 1 బంకర్ వరకు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. నిర్ణయ సంతకమైంది. 30 కోట్ల రూపాయలు 4 లైన్ రోడ్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా పోతన కాలనీ నుండి సెంటనరీ కాలనీ వరకు 9 కోట్లతోని పైప్ లైన్, కొత్త పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. సమస్య పరిష్కారం ఎన్నో రోజుల నుంచి ఇటువంటి సమస్యలు పరిష్కారం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇవన్నీ కూడా అదేవిధంగా డ్రైనేజెస్ C2 కోట్ల నుంచి డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ శాంక్షన్ అయింది. రేపు టెండర్ పిలిచి రేపు వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా కాలనీ రోడ్లు, కాలనీలో ఉన్నటువంటి రోడ్లను కూడా ఖరాబ్ అవుతుంది. 6 కోట్ల రూపాయలు రోడ్లు కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా OC2 రోడ్డు, ఎన్నటి నుంచో OC2కు చక్కగా రోడ్ లేదు. ఆ OC2కు సంబంధించి 1,75,00,000 నుండి రోడ్డు శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియవలసింది శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారి ఇనిషియేటివ్తోని ఆయన చెప్పడం వల్ల ఇవన్నీ కూడా జరిగింది. దీని వలన ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అండదండలతో, శ్రీధర్ బాబు గారి అండదండలతో, మా జనక్ ప్రసాద్ సార్ గారి అండదండలతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి నిన్న దీని ప్రతిఫలంగా జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 377 ఓట్ల మెజార్టీతోని మా మిత్రుడు మన మహేష్ గారిని గెలిపించడం జరిగింది. దానికి కార్మిక సోదరులకు, సాధిక కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి మా కుమార్ గారు ఉన్నారు, సంజల కుమార్ గారు, వారు మిస్సెస్ కూడా వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఉప సర్పంచ్గా కూడా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా రామచంద్రరావు గారు కూడా వారు కూడా సర్పంచ్గా ఎన్నుకోబడినారు. వారికి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళందరూ కూడా మన కార్మిక సోదరులు, వారి కుటుంబ సభ్యులు, మరి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరి ఇదే ఆశీస్సులు ఎల్లకాలం కొనసాగించాలని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.